నేను వెళ్ళొస్తానండి. రమేష్ కూర్చోరా. అవునరా, ఆ శేషనాడు గాడు మెట్లు దిగుతూ ఏదో అన్నాడురా. ఏమన్నాడ్రా? ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేయమన్నాడండి. ఏంటి దానికే మన అన్నయ్య మాటలు తనగరాని అని గట్టిగా అనేసాడు. అంటే మీ నాన్నమ్మ గారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్. అది అమ్మేమంటే కోపం రాదండి? కరెక్ట్, కోపం రావాలి రోయ్. ఆయన మన తాడి చెట్టుడికి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తుందిరా. రోజు భోజనం చేశాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలి లేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. అలాగా చేసినాడన్న మాటలకి ఆకలే వేస్తదిలే. ఎన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్నకి కడుపు దొరికిపోయేదేటి? అయ్యి బాబు ఎంత మాట నేను తప్పు కదా అది. నాకు చిత్రలహరి టైం అయిందండి, నేను వెళ్ళొస్తానండి. రేయ్ శేషనాడు ఏమన్నాడు రా? మీ నాన్నమ్మ గారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సంపెత్తాను నా కొడుక. మా నాన్న శేషనాడు గారు ఏమన్నాడో సరిగా చెప్పావు. పాలు పిడకామి కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లంచా కొడుకు పాలు పిడకామి కష్టపడి సంపాదించిందా ప్రెసిడెంట్ వాళ్ళ బాబు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడంట కదా అన్నాడండి మీ నాన్నగారిని. మీ నాన్నగారికి చచ్చిపోయినంత పని అయిందండి. మీ నాన్నగారు అంత మాట అనేసరికి నాకే వాళ్ళొస్తుందండి. మీ నాన్నగారు అంత మాట అన్నాడండి.